హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చికెన్ ఫ్రై వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఎక్కువ నేను అదే చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో వెరైటీస్ చేసుకోవాలి, బట్ చేయొచ్చు. ఏదో కూరగాయలు వేసి ఇదొకటి వేసి ఇది చికెన్ బాగుంటుంది, ఆ చికెన్ బాగుంటుంది అని చెప్పేయచ్చు. బట్ నాకు అట్లా నచ్చదండి. చికెన్ అంటే చికెన్ లాగానే ఉండాలి, చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై లాగానే ఉండాలి. అంతేగాని వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకొని ఇది చికెన్ కర్రీ, ఆ చికెన్ కర్రీ అని చెప్పడం నాకు నచ్చదు. అట్లా తినడం కూడా అంత బాగుండదండి. సాటిస్ఫైగా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ లాగానే తినాలి. ఎలా వండుకోవాలో అలా వండితేనే బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా ఒకేలాగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇందులో సొరకాయ వేసుకోవచ్చు అండి, దోసకాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, కాకరకాయ తప్ప అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక వేస్తే ఒక దోసకాయ వేస్తాను అంతే. తర్వాత ఆలుగడ్డ, ఇవి రెండు ములక్కాడలు వేసుకోవచ్చు, చుక్కకూర, గోంగూర ఇవన్నీ వేసుకోవచ్చు అండి. బాగుంటుంది. బట్ నాకేంటంటే ప్లెయిన్గా వండుకొని తినాలి అనేది నా కాన్సెప్ట్. ఇక చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేసినా బాగుండేలా చేసుకుంటాను. ఒక్క వీడియోనే రోజు పెట్టట్లేదు కదా అండి. అసలు ఎవరు చూడట్లేదు నా వీడియోస్. ఏమైందో ఏమో నా వీడియోస్కి అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. అసలు వ్యూస్ అయితే కంప్లీట్గా తగ్గిపోయినాయి. ఇంతకుముందు అయితే ఈజీగా వచ్చేది వ్యూస్, అయితే అసలు రావట్లేదండి. కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి కొంచెం. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇస్తే నా వీడియోస్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోతాయండి. 4 years కొన్ని రోజులు చూస్తాను, ఇక గివప్ ఇవ్వను అనుకున్నాను. బట్ వీడియోస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ వీడియోస్ అయితే కంప్లీట్గా మానేస్తాను అన్నమాట. అంటే ఇక నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక ఇంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు. ఇక అలాంటప్పుడు ఎందుకంటే 4000 అవర్స్ అవ్వాలి. 4000 అవర్స్ అవ్వట్లేదండి. అది అయ్యేసరికి నేను ముసల్దాన్ని అయిపోయేలాగా ఉన్నాను. 4000 అవర్స్ అయ్యేసరికి మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి, అవర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. తీసేసుకుంటున్నారు, ఎందుకో తెలియదు. వచ్చినాయి మళ్ళీ అయిపోతున్నాయి అన్నమాట. ఇక వ్యూస్ అనేది మంచిగా రావాలి. నెక్స్ట్ అవర్స్ కూడా మనం రీచ్ అవ్వాలి. 4000 అవర్స్ అట్లా రీచ్ అవుతుంది. మనకు మనీ వస్తుంది, చేసిన దానికి రిజల్ట్ ఉంటుంది కదా అండి. కొంచెం హ్యాపీ ఉంటుంది అన్నమాట. వ్యూస్ వస్తేనే వీడియోస్ చేయాలనిపిస్తుంది. వాచ్ అవర్స్ రీచ్ అవుతేనే మనకు ఓకేలే మంచిగా వస్తున్నాయి చేద్దాం అన్నట్టుగా కొత్త వీడియోస్ ట్రై చేయాలి అనిపిస్తుంది. అసలు నాకైతే ఏమోలే అన్నట్టు ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి యూట్యూబ్ ఛానల్ మీద. అసలు వీడియోసే పెట్టబుద్ధి కావట్లేదు అన్నమాట. కొన్ని రోజులు చూస్తాను, వ్యూస్ వస్తేనేమో మంచిగా ఛానల్ ఇట్నే రన్ చేస్తూ ఉంటాను. వ్యూస్ రాకుండా వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటే కంప్లీట్గా మానేసుకుంటాను సైలెంట్గా అంతే. ఒక్కరోజు వీడియో పెట్టకపోతే మస్తు భయంగా ఉంటుంది అన్నమాట. మనం చిన్నప్పుడు స్కూలు పోకుంటే ఒకరోజు నెక్స్ట్ డే పోబుద్ది కాదు, భయం అవుతూ ఉంటుంది. అట్లా సేమ్ యాస్టీస్గా నాకు అట్లనే ఉంటుంది ఒకరోజు. ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతాయేమో, వాచ్ అవర్స్ పోతాయేమో అన్న భయం. కొన్ని రోజులు అయితే చూసి ఇక ఏదో ఒకటి డిసైడ్ చేస్తాను, లేదంటే ఒక కొత్త ఛానల్ చూసాను కదా. ఇందులో కారం కూడా వేసాను. నా చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఇక ఉడికినట్లే, ఫ్రై అయినట్లే మొత్తానికి. ఎక్కువ తక్కువ వేసుకోవద్దండి, కారం వాసన వస్తూ ఉంటుంది, తినలేము. టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది అన్నమాట ఎక్కువ కారం వేసుకోవడం వలన. ఇందులో కారం ఎంత వేసుకోవాలో అంతే వేసుకున్నాను, మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకుందామండి. కలుపుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో, కంప్లీట్గా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే అది మగ్గి బాగుంటుంది. కారం స్మెల్ అనేది పోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా అండి, ఈ విధంగా బాగుంది చూడడానికి. తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నా చికెన్ ఫ్రై అయితే 100% ఫ్రై అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వేడి వైట్ రైస్లోకి అయితే బాగుంటుంది. ఈ ఫ్రై ఎందుకో నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.